కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం వాక్యం చదువుకుందాం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించున ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కొరింథీ పత్రికను రాస్తూ, ఈ జీవితకాలం మట్టుకే ప్రభుని నమ్ముకొని బ్రతికితే మనుషులందరికంటే మనకంటే దౌర్భాగ్యుడు ఉండడంటే ఇక బ్రతకడానికే ప్రభుని నమ్ముకుంటే. ఎందుకంటే ఇదే లోకము, ఇదే జీవితము, ఈ జీవితకాలం మట్టుకే ఈ బ్రతుకు జాలు అని ప్రభుని నమ్ముకుంటే. ఎందుకంటే ఇదే జీవితము, ఇదే లోకము మనకు శాశ్వతమైంది కాదు. మనం ఎందుకోరం అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రభు కోసం బతికితే, ఆయన నీతి కోసము, ఆయన రాజ్యం కోసం బతికితే, ఆయన పరలోకంలో ఉంటాడు కనుక, అది అంతం లేని రాజ్యం కనుక ఆ పరలోకంలో మనం ఉంటాము. ఈ జీవితకాలం మటుకు ఇదే జీవితము, ఇదే లోకం అనుకొని బ్రతికితే మరో బ్రతుకు లేదనుకుంటున్నావా? ఈ లోకం గురించి బతికితే ఎంతకాలం ఈ లోకంలో ఉంటాం మనము? ఇది శాశ్వత లోకం కాదు కదా మనకు. కాబట్టి ఈ జీవితకాలం మటుకే దేవుణ్ణి నమ్ముకునొద్దు. ఆయన రాజ్యం కోసము, ఆయన కోసము, నీ కోసము, నీ పాపాల నిమిత్తము పాపక్షమాపణ మారుమనసు కలుగజేస్తాడు కనుక, అందుకు పాత జీవితాన్ని విడిచి నూతన జీవితాన్ని బ్రతకాలి నువ్వు ఈ నూతన సంవత్సరంలో. ఈ జీవితకాలం మట్టుకే దేవుని నమ్ముకోవద్దు. ఈ దేవుని నమ్మకపోయినా మనం బ్రతుకుతాం. కాబట్టి దేవుని కోసం బ్రతకాలి అని కోరుతున్నాను. ఎందుకంటే లేఖనంలో చెప్పబడింది కూడా అదే. పోదు ఈ జీవితకాలం మట్టుకే బ్రతకాలి అనుకుంటే బ్రతకడము అది సరిపోదు. జీవితం ఈ లోకం ఎంతకాలం ఉండదు. మనం దేవుని కోసము, దేవుని రాజ్యం కోసం, అంతం లేని రాజ్యం కోసం, యుగయుగాలు జీవించే ఆ రాజ్యం కోసం మనము బ్రతకాలని కోరుకుంటూ ఇంతతో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కోసము, నీ రాజ్యం కోసం నీతిగా బ్రతకాలి, నీ రాజ్యాన్ని వెతకాలి. ఈ లోకం కోసము నిన్ను నమ్ముకునొద్దు. ఈ జీవితకాలం మట్టుకే బ్రతకాలి అనుకుంటే మనుషులందరికంటే వాడిని అంత దౌర్భాగ్యుడు లేడని సెలవిచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దౌర్భాగ్యం కాకుండా విశ్వాసమై జీవించే కృప అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.